హనుమాన్ జయంతి శుభాకాంక్షలు అందరికీ. ఈ హనుమాన్ జయంతి వచ్చేసి నంద్యాలలో జరుపుకున్నాను నేను. ఎంత బాగుందంటే హనుమాన్ జయంతి ఇంత బాగా చేస్తారా అనేసి అనుకున్నాను. ఫస్ట్ టైం నేనైతే హనుమాన్ జయంతి రోజు ఇలా గుడికి వెళ్ళేసి అక్కడే భోజనం చేసి రావడం అన్నమాట. ఇది అక్క వాళ్ళకు దగ్గరలోనే ఉండే గుడి, అభయాంజనేయ స్వామి అనేసి చాలా చక్కగా చేశారండి. నలుగురికి అన్నదానం అయితే ఎంత చక్కగా చేశారో, అసలు ఎన్ని వెరైటీస్ కూడా భోజనాలు పెట్టారంటే అంత బాగుందండి. ఇది యాడ్ అన్నమాట, గుడికి వెనక పక్కన ఉంటుంది. ప్రతి ఒక్కరు భోంచేసి కడుపు నిండా తినేసి ఇంకా మనం ఇంట్లో అయితే ఎలా చేసుకుంటామో అంత చక్కగా ఉన్నాయి వంటలు అవన్నీను. అందరూ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అంత ఎండ ఉన్నా కూడా ప్రతి ఒక్కరూ వచ్చేసి పిల్ల పాపలతోటి చక్కగా భోంచేసి కడుపు నిండా ఆశీర్వదించి మనకు తోచినంత సహాయం చేసేసి వెళ్ళారన్నమాట. చాలా అంటే చాలా బాగుందండి. మనం వెళ్ళటం ఒక ఎత్తు అయితే అక్కడ ఉండి అందరూ అక్కడ నడిపించడం కూడా ఒక ఎత్తే కదా. ఏ కార్యమైనా సరే అండి, అందరి చేతులు కలిస్తేనే అది సక్సెస్ అవుతుందన్నమాట. అంత బాగా అయితే ఎంజాయ్ చేశారు ప్రతి ఒక్కరం. మేమైతే ఇంకా పెళ్లి పనుల మీద ఉండే ఒక హడావిడి ఒకటి, ఈ హనుమాన్ జయంతిది ఒకటి అన్నమాట. చాలా బాగా అనిపించింది. ఫస్ట్ టైం హనుమాన్ జయంతి రోజు నేను కూడా అక్కడ భోంచేసి వచ్చానన్నమాట. ఇంకా తిరిగి ఇంటికైతే వచ్చేసాము. కొత్త పెళ్లి కొడుకు కొత్త పెళ్లి కూతురుతో అయితే అలా అయితే వెళ్ళేసి వచ్చామన్నమాట. సో ఇదండి నా వీడియో. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేయండి. మళ్ళీ మంచి వ్లాగ్ తోటి మీ ముందుకు వస్తాను. ప్రేమతో మీ సుమ శ్రీనివాస్. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.